దగ్గరికి వెళ్దాం. పావని గౌడ్ గారు ఈ రోజు ఏదైతే ఉన్నదో చాలా మన శేషసాయి గారు దీనికి సంబంధించి ఒప్పుకుంటున్నారు. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయం పట్ల తనకు కూడా బాధ కలిగించింది. కానీ ఎవ్రీ 15 డేస్లలో ఒకసారి రివ్యూ కూడా జరుగుతుంది మా పార్టీలో. ఈ రివ్యూలో కూడా మోడీ ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ సర్కార్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం అంటే ఏదైతే అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, అక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నది. కానీ కూటమి ప్రభుత్వంలో కూడా ఈరోజు కొంచెం అక్కడ కూడా కొంచెం వెసులుబాటు మొదలైపోయింది. అక్కడ కూడా అంటే ఈ విషయంపై ప్రజలలో ఎప్పుడైతే అసంతృప్తి వస్తుందో అప్పుడు ఆ కూటమిలో కూడా కొంచెం దరాడు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? ఇప్పుడు 15 రోజులకు ఒకసారి రివ్యూలు చేసుకొని మీటింగ్లు పెట్టుకొని పెంచడానికే రివ్యూలు చేసుకుంటున్నారు తప్ప తగ్గించడానికి అయితే కాదండి. ఇది అందరికి తెలిసిన విషయమే. అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ గ్యాస్ ధరలను ఏ విధంగా పెంచుతూ పోతుందో దేశ ప్రజలకు అందరికీ తెలుసు. అంతకుముందు స్మృతి ఇరానీ గారు ఉల్లిగడ్డల ధరలు పెరిగితే ఉల్లిగడ్డల దండలు వేసుకొని రోడ్ల మీద కూర్చున్నారు. గ్యాస్ సిలిండర్ ధర పెరిగితే ₹2 పెరిగినా కూడా ఢిల్లీ రోడ్ల మీద కూర్చున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారో, ప్రతిపక్షంలో ఉన్నారా లేరా, మరి ప్రజల పక్షాన కొట్లాడరా? మరి ఆయన రాహుల్ గాంధీ గారు ఎక్కడ ఏ విదేశీ యాత్రలలో ఉన్నాడు మరి మాకైతే అర్థమైతే లేదు. ఇప్పటికైనా ఈ 2 జాతీయ పార్టీలతోటి దేశానికి గాని, దేశ ప్రజలకు గాని, దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గ మధ్య తరగతి జీవులకు ఒరిగింది ఏం లేదు. 2 పార్టీలు కాసి కార్పొరేట్ సంస్థలకే కొమ్ములు కాస్తున్నాయి తప్ప ఏ పేదోన్ని కూడా కోటీశ్వరిని చేసింది లేదు. భూటాన్లోనేమో పెట్రోల్ ధర ₹66 ఉంటే ఇండియాలో పెట్రోల్ ధర ₹105 పెరిగింది. భూటాన్ లో డీజిల్ ధరనేమో ₹70 పోతే ఈ డీజిల్ ధర ఇండియాలోనేమో ₹91 పెంచుతూ పోతున్నారు తప్ప తగ్గించేది లేదు. ప్రజలకు ఏదన్నా చేసేది లేదు. బేటీ బచావో బేటీ పడావో అనేసి పెద్ద పెద్ద స్లోగన్లు, పెద్ద పెద్ద శ్లోకాలు, జై శ్రీరామ్ అనుడు తప్ప బేటీని కట్టెల పొయ్యి దగ్గరికి తీసుకొచ్చి ఆ వంట అండుండ్రా అనే కాలాన్ని తీసుకొని వస్తున్నారు. ఈ డిజిటల్ యుగంలా మళ్ళీ అంటే ఈ యుగాన్ని మళ్ళీ వెనుకకు తీసుకుపోయేటట్టు చేస్తున్నారు మోడీ గారు కానివ్వండి, కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మొద్దు నిద్ర వీడి రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా నిరసనను చేపట్టాలి. ₹50 గ్యాస్ ధర పెరిగిందంటే మామూలు ముచ్చట కాదండి. ₹2 ₹3 పెరుగుతూనే రోడ్ల మీద వచ్చి అంతకు ముందు స్మృతి ఇరానీ గారు కానివ్వండి, ఆ బీజేపీలో ఉన్న పెద్దలందరూ కానివ్వండి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కానివ్వండి, రోడ్ల మీదకి వచ్చి బైఠాయించేటోడు. మరి కాంగ్రెస్ ఏం చేస్తాంది? ఎందుకు ప్రజల తరపున కొట్లాడుతుందా? మరి ప్రతిపక్షంలో ఉన్నారా లేరా? మరి మొత్తం పార్టీనే మూసుకొని పోతారా? మాకైతే అర్థం కావట్లేదు. పవన్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే శేషసాయి గారు అన్నారో చమురు ధరలు ఏదైతే ఉన్నదో ప్రపంచవ్యాప్తంగా తగ్గినప్పటికును ప్రస్తుతం మన దగ్గర ఆర్థిక భారం ఎక్కువ ఉన్నది కాబట్టి మనకు ఏదైతే ఉన్నదో మనకు సంబంధించిన ట్యాక్సెస్ అలాగే అప్పుల కుప్పలై ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించిన ధరలు తగ్గడానికి కొంచెం అవకాశం. ఆర్థిక భారం దేని వల్ల పెరుగుతుందండి? పేదోడికి అకౌంట్లలో నల్లధనం తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు వేయడం వల్ల ఆర్థిక భారం పెరిగిందా అండి? ఏ పేద విద్యార్థి కన్నా లక్షలు వెచ్చించి విదేశాలలో అక్కడిక్కడ చదివేయడానికి ఆర్థిక భారం పెరిగిందా అండి? ఏదన్నా పేదింట ఆడబిడ్డ పెళ్లి కోసము ఆ కేంద్ర ప్రభుత్వం ఏదైనా పథకం తీసుకొచ్చి కట్నం రూపకంగానో కానుక రూపకంగా ఇవ్వడం వల్ల ఆర్థిక భారం పెరుగుతుందండి? ఎందుకు చేస్తున్నారు అప్పులు? దేనికోసం చేస్తున్నారు? పెరిగిన ధరలు ఎక్కడికి పోతున్నాయి, పెంచిన ధరలు ఎక్కడికి పోతున్నాయి? ఇవన్నీ ట్యాక్స్ లో రూపకంగా తీసుకొని ఎవరి జేబులలో పడుతున్నాయండి? అర్థం కావట్లేదు. దీని మీద శేషసాయి గారు మీ సమాధానం ఏంటండి? ఇప్పుడు ఏదైతే పావని గౌడ్ గారు చెప్పారో ఆ విషయంపై మీ సమాధానం ఏంటి? సరే, ఇప్పుడు మీరు అందరూ చెప్పినట్టు అధికారంలో 2 పార్టీల అధికారంలో వాయిస్ స్ట్రక్ అయిపోయిందండి మీది. ఓకే, శివకుమార్ గారు దీని మీద మీరు ఎలా స్పందిస్తారండి? ఇది పావని గౌడ్ చెప్పినట్టుగా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం బయటికి వచ్చి నిరసనలు తెలుపుతూ దీనికి సంబంధించి ₹50 ఒక ₹1-2 తగ్గిస్తేనే మాత్రం బీజేపీ ప్రభుత్వం రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిందని చెప్పారు. ఈ విషయంలో ఒక్కసారిగా ₹50